శుభోదయం శుభోదయం శుభోదయం. స్వాగతం సుస్వాగతం. జై పల్వాయన్, జై పివిసి మెటా, జై రిచ్ భారత్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ వెల్కమ్. గ్రేట్ మార్నింగ్, హ్యాపీ మార్నింగ్, మనీ మార్నింగ్. చాలా చక్కగా అందరూ పార్టిసిపేట్ చేస్తూ సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉన్నందుకు ప్రతి ఒక్క పివిసి మెటా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. వండర్ఫుల్ సార్, గ్రేట్. లింక్ అనేది షేర్ చేస్తూ ఉండండి. మరియు ఎంతో విలువైన సమయాన్ని వెచ్చించి ఎల్లవేళలా మనకు అందుబాటులో ఉంటూ మనకు ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సిస్టమ్ ఆపరేటింగ్ విషయంలో ఎలాంటి విషయాలు అర్థం కాకుండా తెలుసుకోవాలనుకున్నా, తెలిసిన విషయాలను షేర్ చేసుకోవాలనుకున్నా మన రిచ్ భారత్ పివిసి మెటా క్రిప్టో ప్లాట్ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ నర్సారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు. నర్సారెడ్డి గారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నర్సారెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్. హలో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. అది ఒక అకౌంట్ లో రెడీమ్ ఉన్నట్టు సార్, ఒకసారి చెక్ చేద్దామని. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. మీ పేరు పైన వీడియో చాటు ఉంటది, దానికి ఆపోజిట్ లో 3 చుక్కలు నొక్కండి. షేర్ స్క్రీన్ అని కనబడుతుంది. ఓకే. ఓకే, స్టార్ట్ అయింది. వెళ్ళండి, వ్యాలెట్కి వెళ్ళండి. కనిపిస్తుంది సార్. కనపడుతుంది కనపడుతుంది. ట్రస్ట్ వాలెట్ అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ కొట్టున్నా సార్. ఓకే, పైకి జరపండి. బిఎన్బిలు ఉన్నాయా? బిఎన్బిలు. నమస్తే నమస్తే మహేందర్ సార్. సార్ రీస్టార్ట్ అడుగుతుంది, కొట్టేదా? 2.37 ఉన్నాయి సార్. రీస్టార్ట్ కొట్టండి, రీస్టార్ట్ కొట్టండి. ఓకే. ఓకే, కింద డిస్కవర్ నొక్కండి, డిస్కవర్. ఓకే సార్. ఓకే, పైన 3 చుక్కలు నొక్కండి. ఓకే. హిస్టరీ కొట్టండి. పైన డిలీట్ కొట్టండి. డిలీట్. ఓకే, మళ్ళీ వెనకకి రండి, పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే. 3 చుక్కలు నొక్కండి. మళ్ళా కింద ఫేవరెట్ ఓపెన్ చేయండి, ఫేవరెట్ ఓపెన్ చేయండి. దానిలో ఓకే, ఒక్క నిమిషం ఆగండి. లాస్ట్ ఓపెన్ చేయండి, లాస్ట్ది టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. పైకి జరపండి, స్క్రీన్ పైకి జరపండి. ప్రొసీడ్ అని ఉంటాయి కింద. ఓకే. పైకి జరపండి, స్క్రీన్ పైకి జరపండి. కంటిన్యూ అంటుంది సార్. ఆ రెంట్లో ఏది కొట్టాలి?
2 బాక్సులు టిక్ చేసి కంటిన్యూ కొట్టండి. ఓకే ఓకే. కనెక్ట్ వాలెట్. ఓకే సార్. ఇప్పుడు కరెక్టా సార్? అక్కడ మీకు హై రిస్క్ అని కనబడుతుందా రెడ్ కలర్ లో? ఆ, ఆ, ఆ రెడ్ కలర్ లో హై రిస్క్ ని టచ్ చేయండి. ఓకే. మళ్ళీ ప్రొసీడ్ ఎనివే, మళ్ళీ 2 బాక్సులు వస్తాయి, మళ్ళీ కంటిన్యూ కొట్టాలి. ఆ, ఇప్పుడు కనెక్ట్. ఇప్పుడు కరెక్ట్. కనెక్ట్ కొట్టు. ఓకే. ఓకే, పిన్ నెంబర్ వేసి సబ్మిట్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీకు కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్ అని కనబడుతుందా? ఆ, ఆ, ఆ స్టేకింగ్ వ్యాలెట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే సార్. ఓకే, అందులో ఎంత ఉన్నది బ్యాలెన్స్? 328 ఉంది సార్. ఒక్కసారి మాకు అది ఎంత కనబడుతుంది? 328. 828 కనబడుతుందా? దాని కింద 515. స్టేక్ నవ్ అని ఉందా? ఆ, ఆ, స్టేక్ నవ్ కొట్టండి. కొంచెం మ్యాక్స్ సార్. కొట్టండి. మ్యాక్స్ ఓకే. స్టేక్ పీవీసీ. ఇల్లు పిన్ నెంబర్ సబ్మిట్ చేయండి. సబ్మిట్. ఓకే, అప్రూవల్ మళ్ళీ సార్. ప్రొసీడ్ ఎనీవే, కంటిన్యూ, అప్రూవ్. ఓకే, కంగ్రాచులేషన్. సార్ అది కంప్లీట్ వచ్చినట్టే సార్. ఇప్పుడు అక్కడ అక్కడ 0.15 ఉంది. హలో, 328 లోపలికి వెళ్ళినాయి సార్. ఓకే ఓకే సార్. ఓకే నొక్కండి. ఆ, ఓకే, ఇప్పుడు కింద లాస్ట్ గేమ్ పైకి జరపండి. స్టేకింగ్ స్టేటస్ అని ఉంటది. స్టేకింగ్ ఉంది స్టేటస్ సార్, ఉంది సార్. దాన్ని ఓపెన్ చేయండి. ఓకే ఓకే. ఓకే, సూపర్. ఇక్కడ 4000 పీవీసీ మెటల్తో మీరు స్టేక్ చేసుకున్నారు. పక్కన వ్యాలెట్ స్టేకింగ్ అని ఉన్నది చూడండి. పక్కన వ్యాలెట్ స్టేకింగ్ అండి, అది ఓపెన్ చేయండి. చేసే సార్. అక్కడే పైనే కనబడుతుంది మీకు. చేసే టచ్ చేయండి సార్. ఇప్పుడు చేసుకున్న 328 కనబడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే, మొత్తం అక్కడ 1092 ఉన్నాయి సార్. ఆ, ఆ, ఇప్పుడు పైన జరపండి, రివార్డ్ స్టేటస్ ఉంటుంది. ఉందా సార్? రివార్డ్ ఓకే స్టేటస్ చేయండి. ఓకే. ఓకే, ఇక్కడ 2440 అయింది సార్. దీన్ని మీరు చేసుకోవాలి, అక్కడ రెడీమ్ ఉంచకూడదు. సార్. వెయ్యి రెడీమ్ కాగానే చేయాలి సార్. వెయ్యి కాగానే చేసుకోవాలి. ఆ, కొట్టండి, ఇది రిడీమ్ యాప్. అని నొక్కండి. ఓకే సార్. చూజ్ రిడీమ్ ఆప్షన్. సార్. మధ్యలోది టోకెన్ స్టేకింగ్. ఓకే. సెట్ టు రిడీమ్.
సెల్ఫ్ కొట్టండి, కింది బాక్స్ లో 2000 కొట్టండి. రెడీమ్. రెడీ. ఓకే. నెంబర్ వేసి సబ్మిట్ చేయండి. ఓకే, బిఎన్బి అనేది సరిపోవట్లేదు సార్. సార్. అక్కడ మనకు $2.27 కు సంబంధించిన బిఎన్బి కావాలి, మన దగ్గర సరిపోవట్లేదు అని చెప్తుంది. ఓకేనా? ఓకే. పైన ఓకే. ఇంటి గుర్తు నొక్కండి, పైన ఇంటి గుర్తు నొక్కండి. ఓకే, మళ్ళీ పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే సార్. ఓకే, అక్కడ టోకెన్ ఫార్మింగ్ లో కూడా వెళ్ళి చూసేద్దాం. పైన 3 చుక్కలు నొక్కండి, ఫేవరెట్ లోకి వెళ్ళండి. టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవ్వని ఉంటుంది, ఫేవరెట్ లోకి. ఉందా సార్? ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేయండి, ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓకే. కేజీ 2 బాక్సులు. మళ్ళీ బాణం గుర్తు నొక్కండి, హిస్టరీ క్లియర్ చేసిరండి. హిస్టరీ క్లియర్ చేసేసా. హిస్టరీ క్లియర్ చేయండి. డిలీట్. డిలీట్. డిలీట్ కొట్టండి, పైన బాణం గుర్తు నొక్కండి మళ్ళీ. ఇప్పుడు ఫేవరెట్ సార్. మళ్ళీ ఫేవరెట్ ఓపెన్ చేయండి. ఇందులో ఫస్ట్ కాకుండా సెకండ్ ఓపెన్ చేయండి. ఓకే. మళ్ళీ వెనుకకి వచ్చారు. ఓకే, పిన్ నెంబర్ వేసి లోన్కి వెళ్ళండి. ఓకే, స్క్రీన్ పైకి జరపండి, కంటిన్యూ అని నొక్కండి. ఓకే, ఇక్కడ మీకు ఎదురుగా కనబడుతుంది ఒకటి కనెక్టెడ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ అని ఉన్నది. అది ఓపెన్ చేయాలి, దాంట్లో ఉంటాయి డిపిలు. ఓకే. ఓకే సార్. మీరు ఆర్టిస్ట్ కాబట్టి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1407 ఉన్నాయి సార్. ఓకే. ఓకే సార్. ఈ 1407ని మీరు వ్యాలెట్ ఫార్మింగ్ అనేది చేయాలి. మొన్న 14 తారీఖు నాడు మిస్ అయ్యేవాళ్ళు, సిస్టము ఓకే. మళ్ళీ ఓకే. చేసింది. 30 తారీఖు నాడు మిస్ అయ్యేవాళ్ళు, మళ్ళీ దాన్ని 10 తారీఖు చేసింది. ఈసారి కూడా మిస్ చేసుకోకండి. ఓకే. ఓకే సార్. ఇప్పుడు బిఎన్బి వేద్దాం సార్. ఓకే, బిఎన్బి వేసుకుంటారా? ఓకే, ఇక్కడ మీకు 14x2 అంటే 2800 ఇక్కడ కావాలి, అక్కడ $3 కావాలి. దాదాపు $3500 బిఎన్బిలు అవసరం. 3500 పట్టింది సార్. ఓకే. ఓకే సార్, పంపిస్తాను. ఓకే, పైన బాణం గుర్తు నొక్కండి, కింద హోమ్ నొక్కండి. ఓకే. ఓకే, ఇక్కడ పైకి జరపండి, స్క్రీన్ పైకి జరపండి. ఒక్క నిమిషం, మెల్లిగా మెల్లిగా, అక్కడే స్టార్టింగ్ లోనే ఉన్నది. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఇంకా కిందికి జరపండి, ఇంకా జరపండి కిందికి. స్టార్టింగ్ లోనే ఉంటది సార్, ఇంకా ఇంకా మొత్తం పైకి వెళ్ళిపోయారు.
జరపండి, కిందికి జరపండి. ఇంకా వచ్చేసింది సార్ పూర్తిగా. వచ్చేసారా? మెల్లిగా జరపండి, మెల్లిగా. స్క్రీన్ మెల్లిగా జరపండి పైకి. మెల్లిగా సార్. ఓకే. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉన్నది కదా, అది నొక్కండి. వ్యూ ఆల్. ఓకే ఓకే ఓకే. ఇక్కడ మీకు మేనేజ్ క్రిప్టో అని ఉన్నది కదా, అది నొక్కండి. మేనేజ్ క్రిప్టో. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ బంద్ చేయండి, సెకండ్ బంద్ చేయండి. సార్ బీటీసీ అయ్యా. ఫస్ట్ బంద్ చేయండి. అక్కడ వైట్ బాల్ ఉంది కదా, దాన్ని టచ్ చేస్తే బంద్ అవుతుంది. వైట్ బాల్ ను టచ్ చేయాలి. రెండవది మళ్ళీ టచ్ చేయండి. ఓకే. నాలుగవది, ఐదవది, 4, 5, 4, 5. పైన ఆల్ నెట్వర్క్స్ అని ఉన్నదా? ఉంది సార్. దాన్ని టచ్ చేయండి. ఓకే. ఇందులో మీకు బిఎన్బి స్మార్ట్ చైన్ అని కనబడుతుందా? ఉంది సార్. 4వ. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. అక్కడ పైన రాయండి USDT. USDT. ఇక్కడ మీకు బిఎన్బి స్మార్ట్ చైన్, టెదర్ USD, బ్రిడ్జ్డ్ అది కాదు. ఒక్క నిమిషం ఆగండి, జరపకండి. జరపలేదు. ఇక్కడ మీకు FUSDT కింద USDT అని ఉన్నది. FUSDT కింద USDT అని ఉన్నది. టీ సింబల్ తోటి. టీ సింబల్ సార్. టీ సింబల్ తోటి ఉన్నాయా? USDT. దాన్ని ఆన్ చేయాలి. వైట్ బాల్ నొక్కండి. అది 4వ సార్. 4వది కాదు సార్. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7వది. USDT బిఎన్బి స్మార్ట్ చైన్ అదే కదా సార్? బిఎన్బి స్మార్ట్ చైన్, టెదర్ USD అని ఉన్నది కదా, దాన్ని ఆన్ చేయాలి. ఓకే ఓకే సార్. ఓకే, రైట్. ఇప్పుడు పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే. ఇక్కడ USDT అనే దాన్ని ఓపెన్ చేయండి. 4వ టచ్ చేసేది సార్. 4వది టచ్ చేయండి. టచ్ చేశారా? చేసేది సార్. ఓకే. ఇక్కడ రిసీవ్ అని నొక్కండి. రిసీవ్. ఓకే. చేసేది సార్. చేశారా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ రిసీవ్ టచ్ చేశారు కదా? చేసేది సార్. మీకు ఏం కనబడుతుంది రిసీవ్ టచ్ చేస్తే? అది క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ వచ్చిందా? వచ్చింది సార్. కింద కాపీ, షేరు, సెట్ అమౌంట్. ఓకే. గుడ్ మార్నింగ్ సుజాతమ్మ గారు, అందుబాటులో ఉన్నారమ్మా? సార్ స్క్రీన్ కనబడట్లేదా మీకు? కనబడుతుంది, లేట్ గా కనబడుతుంది. మాకు అంతే అవుతుంది. లేట్ గా కనబడుతుంది. క్యూఆర్ కోడ్ కనబడుతుందా మీకు? కనబడుతుంది సార్. ఓకే. స్క్రీన్ షాట్ తీసుకోండి. సార్కి 3500 USDT కావాలి. 35 USDT. ఓకే సార్. ఓకే. తీసుకున్నారా? తీసుకున్నాను సార్. ఓకే సార్. ఫోన్ పేకి వెళ్ళండి సార్. సార్ ఇప్పుడు బ్యాక్ వచ్చేదా? బ్యాక్ రండి. ఫోన్ పేకి వెళ్ళండి. సార్ ఓపెన్ చేసేది సార్. అటు మొబైల్ నెంబర్ నొక్కండి సార్. ఓకే మేడం. సర్చ్ అక్కడ టచ్ చేయండి.
చేశాను మేడం, నంబర్ మళ్ళీ చెప్పండి. వెనక్కి వచ్చారు. ఉంది మేడం, ఉంది. 9657 9657 9657 33 33 53 53 50. 50. తెలంగాణలో సుజాత మేడం. ఆ పేరు టచ్ చేయండి సార్. 3500 పంపిస్తున్నాను మేడం. సరే సార్. ఓకే. మేడం గారు వచ్చి చూడండి. వచ్చినాయి సార్. ఇక్కడికి రండి, మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి రండి. ఓకే ఓకే సార్. మీకు కూడా వచ్చేసినాయి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వచ్చాను సార్. డిస్కవర్ కొట్టాను సార్. లేదు, ఇక్కడ పైన యూఎస్డిటి పైకి జరపండి. యూఎస్డిటి వచ్చినాయా రాలేదు చూసుకోరా. ఓకే ఓకే. యూఎస్డిటి ఇంకా యాడ్ అయిన యూఎస్డిటి ఓపెన్ చేయండి సార్. ఓకే. కొంచెం పైకి జరపండి. ఓకే, సూపర్ సార్, వచ్చినాయి సార్. పైన బాణం గుర్తు నొక్కండి. నొక్కారా? నొక్కా సార్. ఓకే, కింద డిస్కవర్ నొక్కండి. సార్ 3 చుక్కలు డిస్కవర్ నొక్కారా? పైన రాయండి PAN. చర్చిలో సార్. సెర్చ్ లో రాయండి PAN. ఓకే, ఫస్ట్ వచ్చింది కదా వెబ్సైట్ పాన్ కేక్ షాప్, దాన్ని ఓపెన్ చేయండి. ఓకే. ఓకే, కనెక్ట్ అని నొక్కండి. పైన కనెక్ట్ ఉంది కదా, నొక్కండి. ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ బొమ్మ కనబడుతుందా, దాన్ని టచ్ చేయండి. సెంటర్. ఓకే, ఇక్కడ ఈవీఎం అని ఉన్నదా, ఈవీఎం పక్కన కనెక్ట్ ఉన్నదా, అది నొక్కండి. ఓకే, మళ్ళీ కనెక్ట్ నొక్కండి కింద. ఓకే, పైన మామూలుగా బ్లాక్ కలర్ స్పేస్ ఉందా, డిమ్ కలర్ స్పేస్ మామూలుగా స్క్రీన్ పైన టచ్ చేయండి. అది వెళ్ళిపోతుంది, కింది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా? ఏం కనబడుతుంది మీకు? ఒక్క నిమిషం ఆగండి. పైన మీకు BNB అని కనబడుతుందా? కనిపిస్తుంది సార్. కింద CAKE అని ఉన్నదా? ఉంది. కేక్ CAKE ని టచ్ చేయండి. ఇక్కడ మీకు ఒక్క నిమిషం ఆగండి. USDT అని కనబడుతుందా? ఉంది సార్, కేక్ పక్కన. దాన్ని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేయండి. USDTని టచ్ చేయండి. మళ్ళీ టచ్ చేయండి. అదే వచ్చింది, మళ్ళీ టచ్ చేశారు.
పైన ఇంటు గుర్తు కొట్టండి, ఇంటు గుర్తున్నది, ఇంటు గుర్తు కొట్టండి. ఓకే సార్ వచ్చింది సార్. ఓకే, మధ్యలో 2 బాణం గుర్తులు ఉన్నాయా? ఉన్నాయి సార్ రెండింటికి మధ్యలో. ఓకే ఆ 2 బాణం గుర్తులను టచ్ చేయండి. ఓకే ఓకే, సూపర్. ఇక్కడ USDT పక్కన 00 ఉందా, అక్కడ టచ్ చేయండి. చేసి సార్. పైన మ్యాక్స్ అని వచ్చిందా? వచ్చింది సార్ కార్నర్లో. మ్యాక్స్ నొక్కండి, మ్యాక్స్ నొక్కండి. ఓకే సార్. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, స్వాప్ అని నొక్కండి, స్వాప్. సార్ ఓకే. కన్ఫర్మ్ స్వాప్. కన్ఫర్మ్ సార్. స్వాప్ టచ్ చేసేది సార్. మీరు ఎందుకు కిందికి వెళ్తున్నారు? అక్కడే ఉంటది. మళ్ళీ మొదటికి వచ్చారు, మళ్ళీ మొదటికి వచ్చారు. స్వాప్ టచ్ చేసేది సార్. ఏం కనబడుతుంది మీకు? స్వాప్ TWAP లిమిట్. అది కాదు, మీరు మళ్ళీ మొదటికి వచ్చారు, నేను నొక్కుమన్నది నొక్కలేదు. మళ్ళీ కింద CAKE టచ్ చేసి USDT పెట్టండి. ఓకే ఓకే. USDT ఒక్కలు నొక్కాలి. మధ్యలో బాణం గుర్తులు నొక్కండి. ఓకే. పైన USDT పక్కన 00 ఉంది కదా, అక్కడ టచ్ చేయండి. చేసా సార్. పైన మ్యాక్స్ నొక్కండి. ఓకే. కింద బ్లూ కలర్ లో వచ్చిన స్వాప్ నొక్కండి, కింద బ్లూ కలర్ లో వచ్చిన స్వాప్ నొక్కండి. ఓకే ఓకే. కింద నొక్కాను. కన్ఫర్మ్ స్వాప్, కన్ఫర్మ్ స్వాప్. ఓకే. అప్రూవ్, అప్రూవ్. సైన్. సార్ అప్రూవా? మళ్ళీ అప్రూవ్ నొక్కండి. ట్రాన్సాక్షన్ రిసిప్ట్. ఇంటూ నొక్కండి, పైన బాణం గుర్తు నొక్కండి. బాగా గుర్తు ఓకే సార్. బ్యాక్ వచ్చేదా? పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే, కింద హోమ్ నొక్కండి, కింద హోమ్ నొక్కండి. ఓకే సార్. ఓకే, BNB పైన టచ్ చేయండి, BNB. ఓకే ఓకే. ఓకే, కొంచెం పైకి జరపండి స్క్రీను. సార్ వచ్చినాయా BNB? 36.88 అయినాయి. సూపర్. ఇప్పుడు డిస్కవర్ లోకి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు బ్యాక్ వచ్చేది సార్. పైన బాణం గుర్తు నొక్కి డిస్కవర్ లోకి వెళ్ళి టోకెన్ ఫార్మింగ్ లోకి వెళ్ళండి. హిస్టరీ క్లియర్ చేసుకొని వెళ్ళండి. ఫస్ట్ హిస్టరీ క్లియర్ చేసుకోండి. ఓకే ఓకే సార్. సార్ టోకెన్ ఫార్మింగ్ సార్. రెండవది నొక్కండి, రెండవది. ఓకే ఓకే. మీది నెట్వర్క్ కొంచెం స్లో ఉన్నట్టున్నది. ఓపెన్ ఏరియాలోకి రండి. ఉన్నా సార్, ఓపెన్ లోకి వచ్చాను.
ఓకే, పైన బాణం గుర్తు నొక్కి మళ్ళీ హిస్టరీ క్లియర్ చేసుకొని మళ్ళీ రండి. ఓకే ఓకే సార్. ఫేవరెట్ లో ఫస్ట్ నొక్కారా, సెకండ్ నొక్కారా? సెకండ్ సార్, సెకండ్. ఓకే ఓకే, వెళ్ళండి. కంటిన్యూ కొట్టేది. సర్వర్ స్లోగా ఉంటుంది, ఎర్రర్ అని చూపిస్తుంది సార్. అదే ఓపెన్ నెట్వర్క్ ఉన్న ఏరియాలోకి రండి అని చెప్తున్నాను అందుకే. తిరుగుతున్నాం, ట్వీట్ వస్తున్నాం సార్. ఎందుకంటే మనము అక్కడ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నెట్వర్క్ బాగుండాలి. ఫెయిల్ అయితే అవునవును. బిఎన్బిలు కట్ అవుతాయి. ఓకే ఓకే సార్. ఓకే, ఒక పని చేయండి, హిస్టరీ క్లియర్ చేసి హిస్టరీ క్లియర్ చేయండి. చేసే సార్. ఓకే, అక్కడ రాయండి టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ అని రాయండి. ఫ్రెష్ గా రాయండి. TOKEN FARMING .IO. సెర్చ్ చేయండి, గూగుల్ సెర్చ్ చేయండి. అక్కడ జీ ఉన్నది కదా, జీ గూగుల్. సెర్చ్ చేసే సార్. వెళ్ళండి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. నాకు స్క్రీన్ కొంచెం లేట్ గా కనబడుతుంది, అందుకే ఆలస్యం అయింది. ఓకే ఓకే. ఓకే, క్యాన్సిల్ కొట్టండి, క్యాన్సిల్ కొట్టండి. ఓకే సార్. పైన 3 చుక్కలు నొక్కండి. క్యాన్సిల్ కొట్టండి, పైన 3 చుక్కలు నొక్కండి. పైన 3 చుక్కలు నొక్కండి. నెట్వర్క్ మళ్ళీ క్యాన్సిల్ కొట్టండి. నెట్వర్క్ టచ్ చేయండి, తొందరగా టచ్ చేయాలి. క్యాన్సిల్ కొట్టి నెట్వర్క్ టచ్ చేయండి. ఓకే, హై రిస్క్ టచ్ చేయండి. ఇక మీరు తొందర అందుకుంటలేరు. హై రిస్క్ టచ్ చేయండి. ప్రొసీడ్ ఎనీవే. 2 బాక్స్ కంటిన్యూ కొట్టండి, కనెక్ట్ కొట్టండి. ఓకే కొట్టి పైన 3 చుక్కలు టచ్ చేయండి. నెట్వర్క్ నెట్వర్క్ ఓకే కొట్టి 3 చుక్కలు అందుకోండి తొందర. నెట్వర్క్ ఓకే కొట్టి నెట్వర్క్ కొట్టండి. ఓకే కొట్టి నెట్వర్క్ మళ్ళీ 3 చుక్కలు నొక్కద్దు. ఓకే ఓకే సార్. నెట్వర్క్ బిఎన్బి చైన్, రెండవది బిఎన్బి చైన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టండి. ఓకే రైట్. ఇక్కడ నొక్కండి ఫార్మింగ్ వాలెట్. ఓకే సార్. ఓకే, న్యూ వాలెట్ ఫార్మింగ్. మ్యాక్స్ కొట్టేది సార్. మ్యాక్స్ రాదు సార్, 500 వస్తుంది. 500 కొట్టండి. ఓకే. సబ్మిట్. హై రిస్క్, హై రిస్క్. ప్రొసీడ్ ఎనీవే. అప్రూవ్. $500కి $8 తీసుకునేది ఇప్పుడు 10.59 తీసుకుంటుంది.
ఓకే కొట్టండి. మళ్ళీ ఫార్మింగ్ వాలెట్ నొక్కండి. మళ్ళీ ఫార్మింగ్ వాలెట్ నొక్కండి. నొక్కారా? అయ్యో అయ్యో తొందర పడకండి సార్. ఎందుకు సార్ మళ్ళీ మొదటికి వచ్చారు? హిస్టరీ క్లియర్ చేసుకోండి. హిస్టరీ క్లియర్ చేసుకుని లోన్కి వెళ్ళి తొందర పడకండి. మేము అందరం ఉన్నాం కదా. ఓకే ఓకే. హిస్టరీ క్లియర్ చేసుకోండి. వెళ్ళండి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓలోకి వెళ్ళండి. ఓకే, పైన బాణం గుర్తు నొక్కండి. ఆ 3 చుక్కలు నొక్కండి. ఫేవరెట్ లో అవి 2 తీసేయండి. ఫేవరెట్ లోకి వెళ్ళి ఆ 2 తీసేయండి. టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ తీసేయండి. ఫ్రెష్ గా టైప్ చేద్దాం. 2 పైన ఎడమ వైపుకు జరపండి. సార్ నేను చెప్పేదాకా వినండి కదా, ఎందుకు తొందరపడుతున్నారు? సార్ ఇప్పుడు చర్చిలో కదా. పైన 3 చుక్కలు నొక్కండి. ఫేవరెట్ నొక్కండి. సార్ పైన ఉన్నదాన్ని ఎడమ వైపుకు జరపండి. ఎడమ వైపుకు జరపండి. ఎడమ వైపుకు జరపండి. మళ్ళీ పైన ఉన్నదాన్ని ఎడమ వైపుకు జరపండి. సార్ జరిపారా? జరిపా సార్. పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే సార్. పైన బాణం గుర్తు నొక్కారా? ఓకే సార్. పైన రాయండి టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ. ఇంత ముందు రాశారు కదా, అదే విధంగా రాయండి. ఓకే, సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి. ఓకే, పైన 3 చుక్కలు నొక్కండి. సార్ నెట్వర్క్ చేంజ్ చేసుకోండి. బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే, కింద లవ్ సింబల్ నొక్కండి. కింద లవ్ సింబల్ నొక్కండి. ఫేవరెట్ లో యాడ్ అయిపోతుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు కొట్టండి ఫార్మింగ్ వాలెట్ అని కొట్టండి. న్యూ వాలెట్ ఫార్మింగ్ 500. సబ్మిట్. హై రిస్క్. అప్రూవ్. ఓకే కొట్టండి. మళ్ళీ ఫార్మింగ్ వాలెట్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఓకే సార్. న్యూ వాలెట్ ఫార్మింగ్. ఓకే. ఇప్పుడు మ్యాక్స్ నొక్కండి. ఓకే సార్. 3:30. సబ్మిట్. హై రిస్క్. అప్రూవ్. ఓకే, కంగ్రాచులేషన్స్. మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కింద ఇందాక మనం వాలెట్ ఫార్మింగ్ చూసాం చూడండి సార్. వెళ్దాం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఈ పేజ్ అయిపోయి ఇంకా ఇక్కడ ఉన్నది లోపల ఫార్మింగ్ స్టేటస్ నొక్కండి. కింద ఫార్మింగ్ స్టేటస్. ఓకే ఓకే ఓకే.
చూడండి సార్. ఓకే, ఇక్కడ 1600 టోకెన్ ఫార్మింగ్ ఉంది. సూపర్ సార్. పక్కన మీకు వాలెట్ ఫార్మింగ్ అని కనబడుతుందా? ఉంది సార్. వాలెట్ ఫార్మింగ్ నొక్కండి ఒకసారి. సార్ మీరు చేసుకున్న ఇప్పటిదాకా చేసుకున్న 500 500 500 339 ఇక్కడికి వచ్చేసినాయి సార్. 3939 అయినాయి. ఓకేనా? ఇప్పుడు పైకి జరపండి. పైకి జరిపేసి రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి. స్టేటస్ ఓకే. ఓకే, ఇక్కడ 1600 3939 పక్కన రిడీమ్ రివార్డ్ ఇవ్వండి. పక్కన రిడీమ్ రివార్డ్. ఓకే. ఓకే, మీకు టోకెన్ ఫార్మింగ్ లో రివార్డ్ వచ్చేసి 437 USDTలు రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి సార్. ఓకేనా? పక్కన వ్యాలెట్ ఫార్మింగ్ అని నొక్కండి. పక్కన వ్యాలెట్ ఫార్మింగ్. ఓకే సార్. ఇందులో కూడా 199 వచ్చేసి రెడీగా ఉంది సార్. ఇక్కడ వచ్చిన వాటిని కంపల్సరీ మీరు టోకెన్ ఫార్మింగ్ చేయాల్సిందే. ఓకే. ఓకే సార్. ఓకేనా? ఓకే, ఇక్కడ పైన మళ్ళా 3 గీతలు నొక్కి ఇది ఇప్పుడు చేస్తారా? చేస్తే మళ్ళీ అక్కడ బిఎన్బి షార్ట్ ఇద్దాం సార్. మెయిన్ అది చేద్దాము. ఇది అది తర్వాత చేసి చేసుకోవచ్చు సార్. తర్వాత అయినా కానీ చేసుకోవచ్చు. పైన 3 గీతలు నొక్కండి. స్క్రీను కిందికి జరిపితే పైన 3 గీతలు కనబడతాయి. సీడ్ ఫండింగ్ అని ఉంటది. ఓకే. ఓకే. మళ్ళీ ముందుకు వచ్చారా? పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే. చుక్కలు నొక్కండి. హిస్టరీ క్లియర్ చేయండి. డిలీట్ కొట్టేసేయండి. పైన బాణం గుర్తు నొక్కండి. కింద పీవీసీ అని కనబడుతుందా? పీవీసీ అది ఓపెన్ చేయండి. ఓకే సార్. కింద రివార్డ్ స్టేటస్ పైకి జరపండి. కింద రివార్డ్ స్టేటస్ అని ఉంటుంది. ఓకే. ఓకే. ఓకే, రెడీమ్ రెడీమా సార్? రెడీమ్. ఓకే. చూజ్ రెడీమ్. టోకెన్ స్టేకింగ్ రెండోదే సార్? మధ్యలోది టోకెన్ స్టేకింగ్. ఓకే. ఓకే. ప్రొసీడ్. ప్రొసీడ్ టు రెడీమ్. సార్ సెల్ఫ్ కొట్టమంటారా? సెల్ఫ్ కింది బాక్స్ లో 2000 వేయండి. సెల్ఫ్ 2000. 2000 సార్, 2000. ఓకే సార్. రెడీమ్. రెడీమ్. పిన్ నెంబర్ వేసి సబ్మిట్ చేయండి. ఓకే, హై రిస్క్. ప్రొసీడ్ ఎనీవే 2 బాక్సులు టిక్ చేసి కంటిన్యూ. అప్రూవ్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఓకే, ఓకే, పైకి జరపండి. కింద స్టేకింగ్ స్టేటస్ అని ఉంటది. స్టేకింగ్ స్టేటస్ ఉంది సార్. చూడండి, ఇక్కడ 4000 కాస్త 6000 అయిపోయి ఉంటాయి. 6000 అయింది సార్. ఓకే, కంగ్రాచులేషన్స్. సో అక్కడ పైన 199 ఉన్నది కదా, ఇంకా మీకు వేరే వ్యాలెట్లు ఉన్నాయా? ఉన్నాయి సార్.
వాటిలో కూడా చెక్ చేసుకోండి. ఈ విధంగా ఉన్నట్టయితే అన్ని మీరు రిడీమ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే ఓకే సార్. ఓకేనా? సరే సరే సార్. ఓకే రైట్. టెలిగ్రామ్ కి రండి. ఓకే ఓకే బ్యాక్ వచ్చేస్తున్నా సార్. ఇంకా మీకు ఇంకా అక్కడ $6 బిఎన్బి ఉన్నది. ఓకే ఓకే సార్. దాన్ని మీరు 99 అనే దాన్ని రేపు 200 అవుతుంది. ఓకే ఓకే సార్. రేపు 200 అయిన తర్వాత దాన్ని రేపు టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. ఏమైనా చూసుకోండి అన్నిట్లలో దేంట్లోనైతే ఫార్మింగ్ లేదో దానికి టోకెన్ చేసుకోండి, బాగుంటది. సరే సరే. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. 3 చుక్కలు స్టాప్ షేరింగ్. ఓకే రైట్. 3 చుక్కలు కొట్టాలి అక్కడే, ఇక్కడ కాదు. పైన గ్రీన్ కలర్ లైన్ నొక్కండి. గ్రీన్ కలర్ లైన్. ఓకే సార్. ఇప్పుడు 3 చుక్కలు నొక్కండి. స్టాప్ షేరింగ్. స్టాప్ షేరింగ్. ఓకే రైట్. సూపర్. కంగ్రాచులేషన్స్ సార్. అన్ని వ్యాలెట్లు చెక్ చేసుకోండి సార్. అన్ని వ్యాలెట్లు చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ లోకి వెళ్ళండి. యూట్యూబ్ లోకి వెళ్ళేసి రిచ్ భారత్ పీవీసీ మెటా అని కొట్టండి. యూట్యూబ్ లో మన వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మీరు మాట్లాడిన వీడియో కూడా ఉంటది. దాన్ని చూసుకుంటూ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్. చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. మైక్ అనేది మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. చూడండి సార్ చక్కగా చేసుకోవడం జరిగింది. కానీ మనకు సిస్టమ్ అనేది 14 తారీఖు, 30 తారీఖు, 10 తారీఖు ఈ విధంగా పెట్టడం వల్ల చాలా మందికి ఇంకా చేసుకోని వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ అని కూడా చెప్పింది. ఇప్పటికైనా మన టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, క్వార్ట్జ్, ఎమథిస్ట్, టోపాజు, రూబీలు ఎవరైనా ఉన్నట్టయితే, ఆనిక్స్ ఉన్నా కానీ చెక్ చేయండి. వాళ్ళ వాలెట్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి వారికి రిడీమ్ చేసుకునే అవకాశం ఇవ్వండి. వారికి అర్థం కాదు, దేనికి అర్థం కాదు, బిఎన్బిలు ఖర్చు అవుతాయని. చూడండి, మనం బిఎన్బిలు చూస్తుండగానే అక్కడ ప్రైస్ పెరిగిపోతా ఉన్నది. మనకి ఇక్కడ చార్జెస్ కూడా అవుతా ఉన్నాయి. ఒకప్పుడు $500 మనం ఫార్మింగ్ చేసుకుంటే ఎంత అవుతుండే? $8 బిఎన్బిలు అవుతుండే. దాని తర్వాత 9 అయింది, ఇప్పుడు 10, 11 అవుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్ లో చేసుకున్న వాళ్ళకి $5 అయింది సార్. 5, 6, 7, 8, 9, 10, 11 ఇట్లా అక్కడ బిఎన్బి ప్రైస్ పెరగడం వల్ల మన చార్జెస్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి స్టార్టింగ్ లో చేసుకున్నట్టయితే, ఎప్పటికప్పుడు చేసుకున్నట్టయితే మనకు బిఎన్బి ఖర్చు కూడా తగ్గి ఉండేది. సో కాబట్టి ఇప్పటికైనా 10 తారీఖు లోపల కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్. చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. సో సిస్టమ్ ఆపరేటింగ్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి సార్. తెలుసుకొని ఎవరి వాలెట్లు వాళ్ళు ఆపరేట్ చేసుకునే విధంగా తయారు కండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మనకు అనిపిస్తుంది ఇప్పుడు డబ్బులు రావట్లేదని అనిపిస్తుండవచ్చు, కానీ ఫ్యూచర్ లో మనకు పీవీసీ మెటా ప్రైస్ అనేది యూటిలిటీ టోకెన్ గా మారినప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ ప్రపంచంలోనే పీవీసీ మెటా ఒక అగ్రగామి పొజిషన్ కి వెళ్ళడానికి అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా ఏదన్నా గాని ఖచ్చితంగా పీవీసీ మెటానే మనకు జీవితాలకు, మన భవిష్యత్తు వారసులకు ఒక ఆసరాగా నిలబడుతుందని నా నమ్మకం. సో అదే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా మూవ్ అయిదాం. ఇక్కడ మనకు ఎలాంటి దాన్ని ఏమంటారంటే ఆపర్చునిటీస్ అని కాదు, అట్రాక్టివ్ గా సిస్టమ్ మనకి ఏం చేయట్లేదు. టూర్లు పెట్టట్లేదు, గిఫ్ట్లు ఇవ్వట్లేదు, ఉన్న పనిని చేసుకోమని చెప్తా ఉన్నది. టోకెన్ స్టేకింగ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, రిఫరల్ రివార్డ్స్ కానీ, మీరు టీంను తయారు చేసుకోండి, రిఫరల్ రివార్డ్ ఇస్తానని చెప్పడం జరుగుతుంది. అంతేగాని దుబాయ్ టూర్లు, సింగపూర్ టూర్లు, మలేషియా టూర్లు ఇట్లాంటి మన సిస్టమ్ అనేది ఏం పెట్టట్లేదు. దాని మెయిన్ గోల్ ఏంటంటే ఇవన్నీ పెట్టడం కాదు ముఖ్యం, వాళ్ళు టోకెన్ ను ఏ పొజిషన్ కు తీసుకెళ్లాలో ఆ పొజిషన్ కు తీసుకెళ్లిన తర్వాత పబ్లిసిటీ అనేది స్టార్ట్ చేస్తారు సార్. అప్పటిదాకా మనము
సిస్టమ్ చెప్పిందని ఫాలో అవుతూ మన లోపట టోకెన్ ఫార్మింగ్ డాటా ఐఓలో కానీ టోకెన్ స్టేకింగ్ డాటా ఐఓలో కానీ అసెట్ ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అసెట్ అంటే మన ఆస్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడున్న తక్కువ ప్రైస్ లో ఎవరు కానీ పీవీసీ మెటాలను స్వాప్ చేయకండి. బిఎన్బిలకు ఖర్చులకు డబ్బులు లేకపోయినా కానీ ఏదో రకంగా డబ్బులు సమకూర్చుకొని పీవీసీ మెటాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, మీరు ప్రైస్ అనేది పెరుగుతుంది, ₹1 దాటింది. ఇన్ని రోజులు ₹1 ఎప్పుడు వస్తుందని చూసాం. ఇప్పుడు ₹1 దాటుతుంది సార్. అక్కడ ఒక స్టెబిలిటీ అనేది పెరుగుతుంది, దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. వాళ్ళు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పీవీసీ మెటాల సంఖ్యను పెంచుకోండి, కాపాడుకోండి. మీ యొక్క అసెట్ ని భద్రంగా ఉంచుకోవడానికి మనకు ట్రస్ట్ వాలెట్ లో కానీ సేవ్ పాల్ లో కానీ ఉన్న 12 పదాలను మాత్రం మరొక్కసారి మీరు రాసుకున్న డైరీని ఓపెన్ చేసి మీ ఫోన్ లో ఉన్న వ్యాలెట్ లో ఉన్న 12 పదాలు ప్లస్ మీరు డైరీలో రాసుకున్న 12 పదాలు ఒకే విధంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. 1-2 మార్లు చెక్ చేసుకోండి సార్. ఎందుకంటే పోయిన తర్వాత మన చేతుల్లో ఏముండదు సార్. ట్రస్ట్ వాలెట్ వాళ్ళే చెప్తున్నారు, మీరు పోగొట్టుకుంటే మీరు ఇతరులతో షేర్ చేసుకుంటే నాకు సంబంధం లేదు అని. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉన్నది సార్. ప్రతి ఒక్కరు కూడా 12 పదాలను జాగ్రత్తగా కాపాడుకోండి, చెక్ చేసుకోండి. మీ వ్యాలెట్ ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంచుకోండి. ఎందుకంటే అక్టోబర్ 10 తర్వాత ఎన్నో రకాల అద్భుతమైన అవకాశాలు, అప్డేట్స్ అయితే రావడానికైతే అక్కడ సన్నద్ధం జరుగుతా ఉన్నది. సో థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ సిహెచ్ బాబు గారు వచ్చారు, వారికి అవకాశం ఇద్దాం. సిహెచ్ బాబు గారు, స్వాగతం, సుస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. పీవీసీ మెటల్ ఒక ₹1000 కావాలి సార్. పీవీసీ మెటాల్ ఒక ₹1000 కావాలి. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే సార్. మళ్ళా ఎందుకు నొక్కుతున్నారు? అది ఓకే, ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఓకే సార్. ఓకే, ఇక్కడ బిఎన్బి ఉన్న దాంట్లోకి వెళ్ళండి. బిఎన్బి ఎందులోనైతే ఉన్నదో అందులోకి వెళ్ళండి సార్. బిఎన్బి ఏ వ్యాలెట్ లో ఉన్నదో ఆ వ్యాలెట్కి వెళ్ళమన్నాను. ఓకే. పైన బాణం గుర్తున్నప్పుడు ఇందులో బిఎన్బి లేదు కదా, ఇంకో దాంట్లో ఉంటది సార్. ఇందులో బిఎన్బి ఉంది కదా, ఇక్కడ యుఎస్డిటి అని ఉన్నది కదా కింద. అవును సార్. ఆ యుఎస్డిటి ఓపెన్ చేయండి. యుఎస్డిటి సార్. కింద రిసీవ్ అని కొట్టండి, రిసీవ్. సార్. ఓకే, వెళ్ళండి, ఫోన్ పేకి వెళ్ళండి. సార్. ఓకే, టు మొబైల్ నెంబర్ 954 954 సార్. ఓకే సార్. 28. సార్ వచ్చింది సార్. ఓకే, ఓపెన్ చేయండి, కొట్టండి 1000 పే. రండి, ట్రస్ట్ వాలెట్కి రండి. సార్. లైన్ లో ఉండండి. ఓకే, పైన బాణం గుర్తు నొక్కండి. ఓకే, మళ్ళీ బాణం గుర్తు నొక్కండి.
ఓకే, కింద డిస్కవర్ నొక్కండి. పైన రాయండి PAN. ఓకే, కనెక్ట్ నొక్కండి. మన ట్రస్ట్ వాలెట్ ని టచ్ చేయండి. EVM పక్కన కనెక్ట్ నొక్కండి. ఓకే, మామూలుగా పైన ఎంటీ స్పేస్ లో టచ్ చేయండి. స్క్రీన్ అది వెళ్ళిపోతుంది. మామూలుగా ఖాళీ స్పేస్ లో టచ్ చేయండి, అది వెళ్ళిపోతుంది కిందిది. ఓకే, రైట్. మధ్యలో బాణం గుర్తులను నొక్కండి. ఇది నొక్కాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు BNB అని ఉన్నదా సార్? సార్ BNB అనే అక్షరాలను టచ్ చేయండి. అక్కడ USDT సెలెక్ట్ చేసుకోండి. USDT సెలెక్ట్ చేసుకున్నారా? సార్ కింద CAKE టచ్ చేయండి. ఇక్కడ పైన రాయండి PVC అని రాయండి. పైన PVC. ఓకే, స్క్రీన్ కొంచెం పైకి జరపండి. స్క్రీన్ కొంచెం పైకి జరపండి. PVC అని కనబడ్డదా? పైకి రావట్లేదు సార్ స్క్రీన్. కీప్యాడ్ తీసేయండి. కీప్యాడ్ తీసేయండి. సార్ వచ్చింది. PVCని సెలెక్ట్ చేసుకోండి. సార్ పైన USDT బాక్స్ లో 0.00 టచ్ చేయండి. సార్ పైన మ్యాక్స్ నొక్కండి. మ్యాక్స్ MAX బ్లూ కలర్ లో ఉంది. కొంచెం స్క్రీన్ పైకి జరపండి మెల్లిగా. ఓకే, ఆగండి 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 ఆగండి. 938 వస్తున్నాయి సార్. సార్ స్వాప్ నొక్కండి. కన్ఫర్మ్ స్వాప్. సైన్. అప్రూవ్. ఓకే, ఇంటి గుర్తు నొక్కండి. పైన బాణం గుర్తు నొక్కండి. హోమ్ కు రండి. హోమ్ లో వచ్చి PVC మెటాలు చెక్ చేసుకోండి. 306 ఉండే, ఇప్పుడు 938 కలిసినాయి. PVC ఓపెన్ చేయండి. పెరిగినాయా? 1244 అయినాయి సార్. సార్ ఓకే, కంగ్రాచులేషన్స్. మొన్న కొనుక్కున్నట్టయితే ఒక 70 PVC మెటల్ ఎక్కువ వస్తుండే. అట్లా సార్ తగ్గినాయి. తగ్గిన ఇంకా తగ్గుతుంది. ఇక ముందు ముందు తగ్గుతా ఉంటాయి. 1000 రూపాయలకు ఒకటే PVC మెట్ వస్తుంది కొద్ది రోజుల్లోనే. సార్ మళ్ళీ మనకు $13 ఉండే కదా, అక్కడికి వెళ్ళిపోతుంది టక 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 టక. ఓకేనా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్. చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టెలిగ్రామ్కి వచ్చి స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. చూసారా సార్, అక్కడ మనకు 10 USDTలకు ఎన్ని వచ్చినాయి? 938 వచ్చినాయి సార్. మొన్నటి దాకా 1100 వచ్చినాయి, 1000 వచ్చినాయి. ఇప్పుడు 938 వచ్చినాయి. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ షేరింగ్. సో లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్? ఇక్కడ మడివాల్ రాజు, ప్లీజ్ వెల్కమ్ సార్. మడివాల్ రాజు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాం సార్. సార్ ఇది P2P ఆప్షన్ వస్తుందని వచ్చేదా సార్? అది మనకు అప్డేట్ లో P2P ఆప్షన్ ఎప్పటిసుందో ఉంది. మన దగ్గర నుంచి వేరే వాళ్ళకి అమ్ముకోవడం.
కానీ ఆ ఆప్షన్ ఇంకా ఇంకా కొత్తమైన తరహాలో ఇంకా రాలేదు. ఓకే ఓకే. ఇది మొన్నటిది అప్డేట్ క్లోజ్ అయిందా సార్ అది? ఏది మొన్న ఇప్పుడు అది స్టేకింగ్ ఉన్నది వెళ్ళిపోతాయి అని చెప్పారు కదా. చూస్తలేరా? వ్యాలెట్ ఓపెన్ చేసి చూడండి, మీకు కనబడుతుంది కదా. లేదు సార్, ఈ మధ్యలో ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి చూసుకోవాలి. మనకు అక్కడ స్టేకింగ్ వ్యాలెట్, ఫార్మింగ్ వ్యాలెట్ కనబడుతుంది. అక్టోబర్ 10 దాకా పెంచడం జరిగింది సార్. మళ్ళీ పెంచిందా సార్? అంటే మళ్ళీ పెంచారు. నా దాంట్లో ఏం లేవు, ఆ రోజు నేను ఫార్మింగ్ చేసేసాను. చేసేసారు, కానీ ఇంకా చాలా మంది కొంచెం ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కొరకు 10 వరకు, అక్టోబర్ 10 వరకు పొడిగించింది సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకేనా? అక్కడ లోపలికి వెళ్ళేసి మనకు నోటీస్ బోర్డు ఉంటుంది సార్, టోకెన్ ఫార్మింగ్ .ioలో. ఆ నోటీస్ బోర్డ్ ని రోజు చూడాలి. అందులో ఏదైనా సమాచారం ఉంటే అందరికి తెలుస్తుంది, అక్కడి నుంచే తెలుస్తుంది. ఓకే సార్, ఓకే. వేరే పర్సనల్ గా మెసేజ్లు ఎవరికి ఏముండవు, అందరము సమానమే సార్, సిస్టమ్ కి అందరు సమానమే. అక్కడ అప్డేట్స్ చూసే మేము చెప్పడం జరుగుతుంది అంతే. ఓకే సార్, ఓకే. ప్రతి ఒక్కరు అక్కడ టోకెన్ ఫార్మింగ్ .ioలో నోటీస్ బోర్డ్ లోకి వెళ్ళేసి ఆ అప్డేట్ ని చదువుతా ఉంటే మనకు అక్కడ ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నది కనబడుతుంది. ఓకే సార్, ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 10 సార్. అది నేను విత్డ్రా పెట్టింది ఇంకా రాలేదు సార్, 19th పెట్టాను. ఎవరికి రాలేదు ఇంకా. 10 తారీఖు వరకు వచ్చాయి సార్. 10 కాదు, 17 వరకు వచ్చాయి సార్. నాది 19 ఉన్నాయి సార్, 19. 19 రాలే, ఇంకా 17 వరకు వచ్చాయి. ఓకే సార్, ఓకే. ఓకేనా? అక్కడ పని జరుగుతున్నట్టున్నాయి, అందుకే వాళ్ళు సరిగా రిలీజ్ చేయట్లేదు. ఓకే సార్. చాలా లేట్ అవుతుంది. 10 తర్వాత మనకు ప్రాపర్ గా ఇస్తారు కావచ్చు. ఓకే సార్. ఇంకెంత ఇయ్యాలి, ఎంత 4వ తారీఖు, ఇంకా 6 రోజులు ఉన్నది. అవునా? 6 రోజుల లోపల వ్యాలెట్లన్నీ అప్ టు డేట్ ఉంచుకోవాలి. మనం ఏం పెండింగ్ లేకుండా చేసుకోవాలి. P2P అనే ఆప్షన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుందో, ఏ విధంగా మళ్ళా కొత్త ఆప్షన్స్ వస్తాయో తెలియదు. సిస్టమ్ ప్రాసెస్ కూడా చేంజ్ అయిపోతుంది సార్. సార్ ఇంకోటి, ట్రస్ట్ వాలెట్ మళ్ళీ మూవ్ చేసుకోవాలా? ఇప్పుడు సేఫ్ వాల్ ఉంది నా దగ్గర, ట్రస్ట్ వాలెట్ లేదు ప్రజెంట్. సార్ ఏది ఒకటి ఉంటే సరిపోతుంది, సేవ్ పాల్ అన్నా ట్రస్ట్ వాలెట్ అన్నా, రెండు అవసరం లేదు. అది మధ్యలో అది అప్డేట్ లో కొంచెం టోకెన్ ఫార్మ్ అది ఓపెన్ కాకపోతే సేఫ్ వాల్ లోకి వచ్చేసి ఉంటుంది నేను. అదే ట్రస్ట్ వాలెట్ లో మనకు కొంచెం ఇబ్బంది జరిగింది కాబట్టి సేఫ్ పాల్ లోకి వచ్చాం సార్. ఇట్లాంటి ట్రస్ట్ వాలెట్, సేఫ్ పాల్ ఇట్లాంటి 500 దాకా ఉన్నాయి సార్. మనం రెండే వాడుతున్నాం, ఇట్లాంటి 500 ఉన్నాయి. దేంట్లోనైనా మన టోకెన్ ఫార్మింగ్ .io కానీ, టోకెన్ స్టేకింగ్ .io కానీ వాడుకోవచ్చు. ఓకే సార్, మనకు ఈజీగా ఉంటుందని ట్రస్ట్ వాలెట్ లో మూవ్ అవుతున్నాం. ఇంకొంచెం ఈజీగా ఉన్నదని సేవ్ పాల్ లో వాడుతున్నాం అంతే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి సార్ మనకు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఓకే, ఇక్కడ మనకు కేవి రమణ సార్ వచ్చారు. వావ్, సూపర్ గ్రేట్. కేవి రమణ గారు, స్వాగతం, సుస్వాగతం. కేవి రమణ సార్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు నా డౌన్ లైన్ లో ఇద్దరివి ఈ పీవీసీ మెటాలు కనబట్టలేదు అకౌంట్ లో అంటున్నారు సార్. వాళ్ళది ఏదైతే స్టేకింగ్ చేశారో అది ఆ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు రివార్డ్ స్టేటస్ లోకి వచ్చి ఉంటాయి. అవి రివార్డ్ స్టేటస్ లో వచ్చి ఉంటాయి. అవి రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేసి అంటే వ్యాలెట్ లో ఉన్నవి కూడా కనబడట్లేదు అని చెప్పి అంటున్నారు. నిన్న అన్నారా, ఈ రోజు అన్నారా? వారం రోజుల క్రితం అన్నారు సార్. నిన్న కూడా వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. అయితే వ్యాలెట్ లో ఉండి కనబడతలేవు అంటే అక్కడ ఏంటంటే ప్లే స్టోర్ లోకి వెళ్ళేసి ట్రస్ట్ వ్యాలెట్ ని అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి అయినా కానీ కనబడలేదు అంటే ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయాలి అంతే. అక్కడ బయట ఉన్న వ్యాలెట్ లో ఎక్కడికి పోవు.
మనం అవునవును పంపిస్తే తప్ప పోవు. ఆ, వాళ్ళ పాస్వర్డ్ అది ఎవరికి తెలియదు, వాళ్ళకి తప్పిస్తే. అదే కానీ అదే ఎలా ఎక్కడికి పోవు. అదే సార్. మిస్ కాలేదు సార్, మిస్ కాలేదు. ట్రస్ట్ వాలెట్ చాలా రోజుల నుంచి అప్డేట్ లో ఉంది సార్. అది అవును ప్రతిసారి సార్. అప్డేట్. అది బిఎన్బి నెట్వర్క్ అవును. పైన వాళ్ళు అప్డేట్ చేస్తా ఉన్నారు. సో మనది ఈ బిఎన్బి నెట్వర్క్ సంబంధించిందే కాబట్టి అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ కనబడతా ఉన్నాయి. అవును సార్. కానీ అయితే ఇబ్బంది ఏం లేదు సార్. చాలా మంది బిఎన్బి ఖర్చు కోసం భయపడుతున్నారు సార్, ఎక్కడే ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా సార్. చూస్తున్న కొద్ది బిఎన్బి ప్రైస్ పెరిగిపోతా ఉన్నది, మనకు చార్జెస్ కూడా పెరుగుతా ఉన్నది. సో అవును ఈ సార్. మనకు నోటిఫికేషన్లు చెప్పినట్టుగా వాళ్ళు దానిపైన కూడా ఒక హోల్డింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు సార్. బిఎన్బి ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తారు. సార్ సార్ మన సొంత ఎక్స్చేంజ్ వచ్చే వరకు కష్టం తప్పాయి సార్. అవును సార్. అవును సార్. మీది ఎక్కడ సార్? కరీంనగర్ సార్, కరీంనగర్, తెలంగాణ. తెలంగాణ, కరీంనగర్. ఓకే ఓకే సార్. ఓకే సార్. మాది విశాఖపట్నం దగ్గర సార్. విశాఖపట్నం. ఓకే ఓకే సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ లీడర్ ముందుకు రావాలి. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. రండి, ముందుకు రండి. నెక్స్ట్ లీడర్ ఎవరు? మాట్లాడండి, షేర్ చేసుకోండి. మీకు తెలిసిన విషయాలను కూడా మాట్లాడచ్చు సార్. ఇక్కడ ప్రతి ఒక్క విషయము తెలుసుకోవచ్చు, తెలిసిన విషయాలను మాట్లాడచ్చు. ఇక్కడ సత్యనారాయణ సార్ వచ్చారు, వారికి స్వాగతం, సుస్వాగతం. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా సార్? ఓకే సార్. మీ నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉన్నట్టున్నది, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, మీది వాయిస్ బ్రేక్ అవుతుంది, కొంచెం చూసుకోండి నెట్వర్క్. స్టేకింగ్ వ్యాలెట్ అని వినబడ్డది, దాని తర్వాత మళ్ళీ వినబడలేదు. సార్ మీ వాయిస్ వినపడట్లేదు సార్, కటింగ్ అయితా ఉన్నది. చూసుకోండి నెట్వర్క్, సరే సార్. బయటకు రండి. బయటకు వచ్చినా సార్, బయటనే ఉన్నా. ఇప్పుడు వినబడుతుంది, చెప్పండి. అది ఒక వ్యాలెట్ లో, స్టేకింగ్ వ్యాలెట్ లో 80 PVC మీటర్ ఉన్నాయి సార్. ఓకే, అవి 80 PVC మీటర్ మనం రీడింగ్ చేయరాదా సార్? ఇప్పుడు 100 లోపల ఉంటే చెయ్యరా సార్? సిస్టమ్ ఏం చెప్పిందంటే ఏదైతే డెడ్ లైన్ ఉన్నదో అది అయిపోయిన తర్వాత నేనే ఆటోమేటిక్ గా చేస్తాను అని సిస్టమ్ చెప్పింది అక్కడ. మరి అవునా సార్? 100 లోపల ఉన్న వాటిని సిస్టమే చేస్తానని చెప్పింది. మిగతా వ్యాలెట్ లో అన్ని చేసినాము. ఓకే ఒక్క వ్యాలెట్ లో 80 ఉన్నాయి, అవి అవ్వట్లేదు. అవును సార్, 100 లోపల ఉంటే కావట్లేదు సార్. అదే సార్, అందుకే తెలుసుకుందామని. మరి ఏంది అట్లా ఎందుకు అవుతలేదని. అక్కడ మీరు మనకు నోటిఫికేషన్లు ఉన్నాయి సార్, మీకు ఆల్రెడీ గ్రూపులలో కూడా నోటిఫికేషన్ తెలుగులో కూడా ఉన్నది సార్. ఒకసారి దాన్ని చదవండి. అక్కడ రాసింది డెడ్ లైన్ తర్వాత ఆటోమేటిక్ గా రిడీమ్ చేయబడుతుంది అని అక్కడ రాసి ఉన్నది. ఆటోమేటిక్ గా సిస్టమే రీడింగ్ చేసేది మనకు. ఎందుకంటే అక్కడ ఒక లిమిట్ పెట్టింది కదా, ఆ లిమిట్ లోపల ఉన్న వాటిని అన్నిటినీ సిస్టమే రిడీమ్ చేస్తారని అక్కడ రాసి ఉన్నది నోటిఫికేషన్ లో. అవునా సార్. నాది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, ఎందుకు సార్ అది?
అయితే మీరు మనకు ఏదైతే మనకు సెట్టింగ్స్ ఉంటాయో, సెట్టింగ్స్ మన ఫోన్ సెట్టింగ్స్ ఉన్నాయా? ఆ, ఒకసారి వెళ్ళండి, నేను చెప్తా. ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు యాప్స్ అని ఉంటది కింద. యాప్స్, సార్ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత యాప్స్ అని ఉంటుంది సార్. యాప్స్. నెట్వర్క్ ఇప్పటిదాకా బాగా వచ్చింది, మరి మళ్ళీ కట్ అవుతుంది. అయితే మీరు ఏం చేయాలి, రాత్రి పడుకునే ముందు మొబైల్ డేటాను బంద్ చేసి పడుకోండి. బంద్ చేసి పడుకొని మార్నింగ్ మీటింగ్ అప్పుడే ఆ మొబైల్ డేటాను స్టార్ట్ చేయాలి. ఆ డేటా అనేది కంప్లీట్ కాదు. మనకు తెల్లందాక ఏమైతుందంటే మనకు పనికిరాని యాప్స్ ని మనం చూసి అలానే వదిలేసి పెడతాం. అప్పుడు ఏమైతుందంటే ఆ డేటా అంతా అయిపోతుంది. మళ్ళా మన లొకేషన్ కూడా ఆన్ చేసి పెట్టద్దు. లొకేషన్ ఆన్ చేసి పెట్టినా కానీ డేటా కంప్లీట్ గా మూవ్ అవుతుంది. మనము మార్నింగ్ లేచిన తర్వాతనే మొబైల్ డేటా ఆన్ చేయాలి. అట్లయితే మీ డేటా అనేది కంప్లీట్ గా సేఫ్ గా ఉంటది. రాత్రి పడుకునే ముందు మొబైల్ డేటా బంద్ చేసి పడుకోవాలి. ఆల్రెడీ డాటా ఉన్నది, మళ్ళీ వైఫై కూడా ఉన్నది సార్, అయినా స్టక్ అవుతుంది. ఇంకా వైఫై ఉన్నది అంటే వైఫై కంటే మొబైల్ డేటానే బెస్ట్. వైఫై ఇంకా తగ్గుడు పెరుగుడు ఉంటది. అది ఇష్టం ఉన్నప్పుడు అవునా? పెంచుతారు, ఇష్టం ఉన్నప్పుడు తగ్గిస్తారు. ఫోన్ది డాటానే బెస్ట్ అంటారు. ఫోన్ మీటింగ్ వచ్చినప్పుడు ఫోన్ డేటానే బెస్ట్. ఇప్పుడు ఇలా సెట్టింగ్ లకి వచ్చిన సార్, యాప్స్ ఉన్నాయి. యాప్స్ నొక్కండి. నొక్కినా సార్. పైన మీకు మేనేజ్ యాప్స్ అని ఉందా? మేనేజ్ యాప్స్ ఉన్నది సార్. దాన్ని నొక్కండి. నొక్కినా సార్. అన్ని యాప్స్ కనబడుతున్నాయా? పైకి జరపండి. మన టెలిగ్రామ్ కార్డుకి వెళ్ళండి. టెలిగ్రామ్ లాస్ట్ కు ఉంటది. టీ మీద ఉంటది కదా. అవును, టీ మీద ఉంటది కాబట్టి లాస్ట్ కు ఉంటుంది. టెలిగ్రామ్ ప్రెస్ చేయనా సార్? ఓపెన్ చేయండి దాన్ని. చేసిన సార్. అక్కడ మీకు కింద కనబడుతుంది చూడండి, పర్మిషన్స్ అని కనబడుతుంది. అదర్ పర్మిషన్ అని ఉన్నది. యాప్ పర్మిషన్ ఉన్నది, అదర్ పర్మిషన్ ఉంది. యాప్ పర్మిషన్ నొక్కండి. సరే సార్. నొక్కిన తర్వాత మీకు అక్కడ అన్ని అలోడ్ అని ఉన్నాయి కదా. అన్నిటినీ ఫస్ట్ ఏం చేయాలంటే డోంట్ అలో అని కొట్టాలి అన్నిటినీ. హలో, మళ్ళీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అక్కడ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు అక్కడ ఉన్న ఏవైతే అలో చేశారో వాటిని అన్నిటినీ డోంట్ అలో అని కొట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ వచ్చేసి అన్ని అలో చేయండి. అప్పుడు స్క్రీన్ షేర్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రై చేశాము, ఓకే అయింది అందరికి. మీ వాయిస్ అనేది రావట్లేదు. మీ వాయిస్ వినబడట్లేదు సార్ సత్యనారాయణ గారు. సో వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ లీడర్ ముందుకు రండి. సో ఎనీవే, సో లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ కేఎస్ రాజు గారు, సుజాతమ్మ గారు, మాలవత్ రమేష్ సార్, మోహన్ సార్, రాజమల్ల వెంకటేశ్వర్ గారు, కోట వెంకటేశ్వర్ గారు,
ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ అందరికి స్వాగతం సుస్వాగతం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్. కంఫర్ట్ గా ఉన్నారా? ఉన్నాం సార్. రాజు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా మనకు డిస్టర్బెన్స్ వచ్చిందమ్మా నా తరపున వాయిస్? మీది లేదు సార్. ఆ సార్ ఉన్నారు కదా, ఆ తంది డిస్టర్బెన్స్ గా ఉంది. మీది బాగుంది. పక్కన దేవి అమ్మగారు ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్ డ్రమ్స్ మీరు అసలు మాకు అసలు డిస్టర్బెన్స్ వినబడలేదు. ఆ సార్ అయితే నెట్వర్క్ ఇష్యూ. అవునవునవును. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. కేసరా సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ చేయండి మేడం. శ్వేత మేడం కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేయండి అమ్మా. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. సార్ మార్నింగ్ నుంచి చాలా ఎక్సలెంట్ గా జరిగింది. శంకర్ సార్ చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈఎస్ నుంచి బిఎన్బిగా కన్వర్ట్ చేసి లోపల తీసుకెళ్లి సార్తో న్యూ టోకెన్ ఫార్మింగ్ చేయడం జరిగింది. సార్ వెల్కమ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్ పేరున. ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు వచ్చి మాట్లాడవచ్చు, స్క్రీన్ షేర్ చేయొచ్చు. వెల్కమ్ సార్. యాదవ్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా రోజులైంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మన బిఎస్ మీడియా గ్రూప్ లో ఉన్నటువంటి లీడర్స్ అందరికి శుభోదయం సార్. ముఖ్యంగా మరి మీరు సుజాత మేడం, శంకర్ సార్, మరి అట్లాగే రమేష్ సార్, ఇలా మాకు టెక్నికల్ సెషన్ ఎంతో అద్భుతంగా వివరిస్తున్నటువంటి, మాకు ముందు నడిపిస్తున్నటువంటి మీకు మేము ఎంతో రుణపడి ఉంటాం మేడం. బిఎస్సీ మీట్ అనేది అద్భుతంగానే ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుందని మేము అందరం కూడా చాలా ఆశతో వస్తూ ఉన్నాం. మీరు చాలా హార్డ్ వర్క్, డెడికేషన్ గా హార్డ్ వర్క్ చేస్తూ మాకు ఎంతో నైపుణ్యాన్ని అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మీకు చాలా రుణపడి ఉంటాం మేడం. చాలా థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం. ఇక్కడ ఇంకొకటి ఆన్ ర్యాంప్ అనేటటువంటి యాప్ గురించి, ఒకటి యాప్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు కొంచెం ఏంటంటే డాలర్స్ ని ఈజీగా దానిలోకి పంపించుకొని ఇండియా కరెన్సీలోకి చేంజ్ చేసుకోవచ్చు, లేదా అక్కడ నుంచి వెళ్ళి మనము డాలర్స్ గా కన్వర్ట్ చేయడానికి ఈజీగా ఉందని ఒకటి కొంచెం అనిపిస్తుంది మేడం. దీని గురించి ఏమైనా ఐడియా ఉంటే చెప్తారా మేడం? కొంచెం స్టడీ చేసి ఇచ్చినా పర్లేదు మేడం. ఏ యాప్ సార్? ఆన్ ర్యాంప్ మేడం. ఆన్ ర్యాంప్ మేడం. ఆ యాప్ గురించి నేను వెళ్ళలేదు మేడం. దాని గురించి నెక్స్ట్ సెషన్ లో ఏమైనా స్టడీ చేసి కొంచెం వివరిస్తారేమని చెప్పేసి. నేను ఆ యాప్ గురించి వెళ్ళలేదు సార్. సో నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు మనం చెప్పేదంతా పిఈసి మెటా గురించి కాబట్టి దాని గురించి మన ట్రస్ట్ వ్యాలెట్ లో కానీ సేఫాల్ గురించి కానీ మనం చెప్పగలుగుతాం. కానీ ఇంకో యాప్ గురించి అయితే మన వల్ల ఏమైంది సార్? నేను ఆ పేరే వినలేదు అసలు. యాక్చువల్గా రమేష్ గారు ఏమన్నా వినేయచ్చు. అంటే మనం ఏంటంటే మేడం, ఇప్పుడు ఇన్ కేస్ మన ఫ్యూచర్ లో మనకి మంచిగా ఇన్కమ్ జనరేట్ అయినప్పుడు మనకి డాలర్స్ ని అక్కడ నుంచి వెళ్ళి కన్వర్ట్ చేసుకోవడానికి మనకు ఫ్యూచర్ లో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అని అంటే అప్పుడు మనకు ఆ కరెన్సీ అనే వస్తుంది సార్. ఆ కరెన్సీ వస్తుంది. మనం బిఎన్బిగా మార్చేసుకొని మనమే ఇక్కడ ఇప్పుడు చాలా రోజుల నుంచి దుబాయ్ లోనే మనకు బిఎన్బి అనేది స్కాన్ చేస్తే వస్తువులు తీసుకుంటారు. ఇండియా లెవెల్లో కూడా వస్తుంది సార్. అలానే వస్తుంది ఫ్యూచర్ లో 100%. అంటే ఇండియా లెవెల్లో కూడా మనకు డాలర్స్ కానీ బిఎన్బి యూజ్ చేసుకొని వస్తువుని పర్చేజ్ చేసుకోవచ్చు అంటారు. కంపల్సరీగా రావాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ మేడం. చాలా గుడ్ న్యూస్ చెప్పారు మేడం. ఎందుకంటే సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే జనాల దగ్గర డబ్బులు లేక కాదు సార్, డబ్బులు ఉన్నాయి. కాకపోతే బంగారం ఎండి ఎప్పుడైతే పెరుగుతుందో దొంగలు కూడా అట్నే తయారయ్యారు. సో ఈ గవర్నమెంట్ ఎంతవరకు అని చూపించుకుంటుంది? ఎవరైనా సరే మనుషులు ఎంతవరకు చూపించుకుంటారు? నాకు 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి మేము చూపించుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ 30% పోతుంది. అవునా? అవన్నీ చూపించుకోకుండా ఎలా రావాలి, కన్వర్ట్ అవ్వాలి? బిటిసి గాను బిఎన్బి గాను కన్వర్ట్ చేసుకొని
ఫ్యూచర్ లో కంపల్సరిగా అలానే ఆ లెవెల్లో వస్తది. అంటే టైం పడుతుంది, ఒక 5 ఏళ్ళు పడుతుంది. 2030 కల్లా ఆ లెవెల్లో తీసుకొస్తుంది ఇండియా. ఇండియాలో కూడా వచ్చేస్తుంది మేడం. అంతే సార్. కంపల్సరీ రావాల్సిందే సార్. ఈ ట్రంప్ దెబ్బకి ఏదైనా రావాల్సిందే. ఈ మన ఇప్పుడు అంటే షాపింగ్ మాల్ మేడం, షాపింగ్ మాల్ కానీ లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్ కానీ ఇలాంటి వాటిల్లో మనకు ముఖ్యంగా పెద్ద పెద్ద షోరూంలో ఎలక్ట్రానిక్ పర్చేస్ షోరూమ్ లో కానీ ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా ఒకవేళ ఈ 2-3 సంవత్సరాలు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మేడం? ఇక 3-4 ఇయర్స్ లో ఆల్రెడీ టాటా కంపెనీ వాళ్ళు నీ దగ్గర బిట్ కాయిన్ ఉంటే ఆ స్కాన్ చేసేసుకొని కార్ తీసుకొచ్చుకోవచ్చు. అద్భుతం మేడం. ఎక్కడ మేడం? అంటే ఇండియా లెవెల్ టాటా కంపెనీ పెట్టేసింది. అద్భుతం మేడం, అద్భుతం. అంటే ఇప్పుడు మనకి ఇండియా లెవెల్లో అది నడుస్తుందా మేడం? యాక్సెప్ట్ అయిందా? అంటే ఇక్కడ చిన్న చిన్న ఊర్లో జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాదు ఇట్లా ఆ టైం చెన్నై కావచ్చు, కలకత్తా, ఈ మెట్రో నగరాల్లో జరగచ్చు సార్. అది పక్కగా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే మాకు పాస్ చేస్తే ఏంటంటే మేడం ఇంకా కొంచెం వేటు న్యూస్ ఉంటుంది సార్. వేటు న్యూస్ లో నేను వచ్చింది ఆ రోజు, ఆ టైంలో కూడా రమేష్ గారు కానీ నేను కానీ షేర్ చేసుకున్నాం. అద్భుతం మేడం. అలాంటి ఎక్కడైనా మనకు ఉంటే ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు క్రిప్టో కరెన్సీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, మన వాళ్ళకి ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఈ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఒక సామాన్య ప్రజలు కూడా చూపించుకోవడానికి మనం ఒక ఎవిడెన్స్ ఉన్నట్టుగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అది మనం సెల్ఫ్ గా మోటివేట్ అవుతుంది, అట్లాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక నార్మల్ పీపుల్ ని కూడా ఈ కరెన్సీ ఇక్కడ యాక్సెప్ట్ అవుతుంది, మీరు కావాల్సిన వస్తువుని పర్చేజ్ చేసుకోవచ్చు చూడండి అనేది కూడా మనం చూడడానికి, కొంచెం ముందుకు వెళ్ళడానికి కూడా మనకు చాలా హెల్ప్ అవుతుంది మేడం. అలాంటివి ఉంటే కూడా మాకు ఎక్కడైనా ఇండియా లెవెల్లో జరుగుతుంటే వాటిని కూడా మన గ్రూప్ లో షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. స్వామి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. వరుణ స్వామి గారు. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్ వెల్కమ్ సార్. స్వామి గారు, వన్నూర స్వామి సార్, మైక్ ని అన్మ్యూట్ చేసుకోండి సార్, లేకపోతే స్క్రీన్ షేర్ చేయండి. హలో, సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మేడం, ఇది సేఫ్ వాల్ లో టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవ్వట్లేదు మేడం. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేస్తున్నాను. స్క్రీన్ కనబడుతుంది సార్. సేఫ్ వాల్కి వెళ్ళండి. వెళ్తున్నా. స్క్రీన్ ఆగిపోయిందా సార్?
సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. సార్ స్క్రీన్ షేర్ చేయండి స్వామి గారు. చేస్తున్నా మేడం. అలా 4 సార్లు ఆగిపోతుంది సార్, 5వ సారి సక్సెస్ అవుతుంది. వస్తుంది, కనబడుతుంది సార్. ఇలా వస్తుంది చూడండి. ఏమో కనబడుతుంది, నాకేం కనబడట్లేదు. స్పెల్లింగ్ తప్పు రాశారు కదా. టోకెన్ స్టేకింగ్ .io ఎస్ ఏది అక్కడ? టోకెన్ పక్కన ఎన్ పక్కన ఎస్ ఏది? ఎస్ పెట్టాలి మేడం. డి పెట్టారు. ఎస్ పెట్టమంటే డి పెట్టారు. ఇప్పుడు గో అని కొట్టండి, కన్ఫర్మ్. ఛార్జింగ్ కూడా లేదు, అయిపోయింది మళ్ళీ. సార్ వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కిషోర్ బాబు గారు. సార్ గుడ్ మార్నింగ్. కిషోర్ బాబు గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ నేను ఇన్నాళ్ళుగా సైలెంట్లో ఉన్నా సార్. సైలెంట్లో ఉన్నారా? అంటే ట్రస్ట్ వాలెట్ ఏమి నాకు తెలియదు సార్. అంటే ఇంత ముందు ఓపెన్ చేసిన వదిలేసిన. అది ఇప్పుడు అప్డేట్ 10వ తారీఖు వరకు అంటారు. దాని గురించి మీరు ఏ లెవెల్లో ఉన్నారు సార్? పర్లవెన్లో ఏ లెవెల్లో ఉన్నారు? క్వాడ్జా, ఎమదిస్టా? క్వాడ్ సార్. స్క్రీన్ షేర్ చేయగలుగుతారా సార్? చేయండి. ఒక్క నిమిషం, వేరే వాళ్ళు చేశారు, ఆగండి సార్. మేడం ఇది ఇలా వస్తుంది మేడం. కనెక్ట్ వాలెట్ అని కొట్టు పైన. ఛార్జింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ఉన్నాయి. నెట్ ఎలా లాగిద్ది అనుకుంటున్నారు? టోకన్ ఫార్మింగ్ కొట్టాలి మేడం. బయట 100 పీవీసీ మీటర్లు లేవట కదా సార్? ఏం మేడం? బయట 100 పీవీసీ మీటర్లు లేవట కదా, లేకుండా ఎలా ముందుకెళ్తారు? ఇంకో అకౌంట్లు ఉన్నాయి మేడం, 4 ఉన్నాయి మేడం అకౌంట్లు మీద. దాంట్లో తీసుకొచ్చుకోండి, ముందు ఛార్జింగ్ పెట్టుకోండి ఫస్ట్. అంతా పేలిపోయిద్ది ఫోను. ఓకే, రేపు మీరు రండి, నేను చెప్తాను, సరేనా? ఓపెన్ అవ్వట్లేదు అన్నారు కదా, అది ఓపెన్ అయింది. ముందు ఛార్జింగ్ పెట్టుకోండి.
ఓకే. కిషోర్ గారు ఉన్నారా సార్? మేడం గారు ఉన్నా. స్క్రీన్ షేర్ చేయండి సార్. మీ పేరు పైన వీడియో చాట్ ఉంటుంది, దాని ఎదురుగా 3 చెప్పులు ఉంటాయి. ఓకే, స్క్రీన్ కనబడుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ సేఫ్ అలా సార్? ట్రస్ట్ మేడం. ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి. బోదరగా ఉంది. ఇంట్లో ఉంటే కనుక బయటికి రండి. ఒక్క నిమిషం. పీవీసీ మెటాలు 3 ఉన్నాయి. పీవీసీ మెటాలు 3 ఉన్నాయి సార్. 100 ఉండాలి. 100 ఉంటే లోపలికి వెళ్ళొచ్చు. అవును సార్. ఇక్కడ బిఎన్బి టచ్ చేయండి. బిఎన్బి టచ్ చేయండి. పీవీసీ మెటాకి మారుద్దాం. చేశాను మేడం. ఇక్కడ సెండ్, రిసీవ్, స్వాప్ అని ఉంది చూడండి కింద. స్వాప్ అని నొక్కండి. స్వాప్ మేడం. నెక్స్ట్ స్వాప్ మేడం. చైన్ ట్రాన్స్ఫర్ మేడం. మీరు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? బయటనే ఉన్నా మేడం. బయట ఉంటేనే ఇంత బోదరగా ఉంది కదా సార్. ఫస్ట్ ఆప్షన్ నొక్కండి సార్. స్వాప్ అని నొక్కండి మళ్ళీ. ఓకే మేడం. ఓకే, కింద వచ్చేసరికి యూఎస్డిటీ ఉంది కదా సార్, అక్కడ నొక్కండి. సర్చ్ లో పీవీసీ అని రాయండి. ఒక్క నిమిషం. మళ్ళీ తీసి రాయండి సార్. ఇక రెండోది ఉంది చూడండి, రెండోది పీవీసీ అని టచ్ చేయండి. పైన బిఎన్బి ఎదురుగా 0 ఉంది కదా, అక్కడ టచ్ చేయండి. 0.0.001. సార్ ఓకే, కరెక్ట్ గానే వచ్చింది. కొంచెం స్క్రీన్ పైకి లాగండి. ఇక్కడ మీ కీబోర్డ్ లో రైట్ మార్క్ ఉంది చూడండి, అది నొక్కండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. ఒక్క నిమిషం ఆగండి. కన్ఫర్మ్ శాప్ వస్తుంది డార్క్ కలర్ లో. కన్ఫర్మ్ శాప్ చేయండి. ఓకే, ఇంటూ కొట్టండి సార్. మళ్ళీ ఇంటూ కొట్టండి. బ్యాక్ వచ్చేయండి సార్. బాణం గుర్తున్నప్పుడు ఇక్కడ పీస్ మీద ఒక్కసారి టచ్ చేయండి. వచ్చాయి కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళట్లేదు. బాణం గుర్తున్నప్పండి. మళ్ళీ పైన డిస్కవర్కి రండి సార్. టోకెన్ స్టేకింగ్ .io అని రాయండి. అన్ని స్మాల్, స్పేస్ ఉండకూడదు. టోకెన్ TOKEN STAKING.io. డాట్ అంటే చుక్క. పీవీసీ మెటా మేడం. పైన 3 చుక్కలు ఉన్నాయి చూడండి సార్, అది నొక్కండి.
బిఎన్బి స్మార్ట్ చైన్ కనెక్ట్ వ్యాలెట్. పిన్ నెంబర్ క్రియేట్ న్యూ పిన్ అని పెట్టండి. చాలా రోజులు అయింది కదా ఓపెన్ చేయగా. ప్రొసీడ్ టు క్రియేట్ లాగిన్ పిన్. హై రిస్క్ అని నొక్కండి సార్. మేడం ప్రొసీడ్ ఎనివే బాక్సెస్ కంటిన్యూ అప్రూవ్. చూడండి సార్, ఇది వరకు 1.5 అనేది 1.60 అనేది అయ్యేది పిన్ జనరేటర్ కి. ఇప్పుడు 2.11 అవుతుంది. సరే పిన్ పెట్టుకోండి సార్. కొత్తదైన పెట్టుకోవచ్చు, పాతదైన పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ప్రొసీడ్ టు లాగిన్. ఇప్పుడేది మేడం? సార్ పక్కన స్టేకింగ్ వ్యాలెట్ ఉంది కదా, అది నొక్కండి. 112 పక్కన పైన స్టేకింగ్ వ్యాలెట్. ఇక్కడ 38 ఉన్నాయి సార్. ఆటోమేటిక్ గా సిస్టమ్ రిడీమ్ చేస్తుంది. స్టేకింగ్ స్టేటస్ అని నొక్కండి సార్. ఇక్కడ కింద ఇంకా రీసెంట్ గా అయితే ట్రాన్సాక్షన్ ఏమీ లేదు మీ దగ్గర. ఇక్కడ రివార్డ్ స్టేటస్ సార్ యాక్టివ్ లేదు కదా సార్. ఇది ఏమైనా ఉన్నాయా సార్? పీవీసీ మెటాలు 6 ఉన్నాయి, అవునా? అప్పుడెప్పుడో చేసుకున్నారు మీరు. మళ్ళీ 1000 పీవీసీ మెటాలు మాత్రం పెట్టి చేసుకోలేదు. ఓకే సార్. టోకెన్ ఫార్మింగ్ ఏమైనా చేశారా సార్? ఏమో మేడం, నాకు అంత ఐడియా లేదు. పైన నొక్కండి సార్. పైన టోకెన్ ఫార్మింగ్ అని. పిన్ నెంబర్ కంటిన్యూ. పైకి లాగేసి కంటిన్యూ. పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది కదా, అది నొక్కండి సార్. నెవ్ ఫార్మింగ్ వ్యాలెట్ మేడం? లేదు, ఫార్మింగ్ వ్యాలెట్ ఉంది చూడండి. 112 పైన ఫార్మింగ్ వ్యాలెట్. ఇక్కడ 0. స్క్రీన్ కొంచెం పైకి లాగండి. డీపీలు పంపించుకోలేదు అనుకుంటా. రివార్డ్ స్టేటస్
ఏం లేదు సార్ ఇక్కడ. రీడింగ్ రివార్డ్ అని నొక్కండి ఒకసారి. పైన ఉంది చూడండి సార్. ఏం లేదు సార్, ఇది యాక్టివ్ లో లేదు కాబట్టి. సార్ మళ్ళీ నొక్కండి, రివార్డ్ స్టేటస్ అని నొక్కండి. అక్కడ 800 చిల్లర ఏమున్నాయి. రివార్డ్ స్టేటస్ రీడింగ్ రివార్డ్ అని నొక్కండి. ఓకే కొట్టండి ఒకసారి. ఇక్కడ ఉన్నాయి చూడండి సార్, 867. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది కదా మేడం. అయితే బ్యాక్ వచ్చేసిందంటే దాని పని అయిపోయింది అనమాట. యాక్చువల్ గా యాక్టివ్ లో లేదు, టోకెన్ ఫార్మింగ్ అనేది యాక్టివ్ లో లేదు. యాక్టివ్ లో ఉంటే గనక వెనక్కి రాదు. అక్కడ ఏమున్నాయో ఏంటి అనేది మనకు చెప్పడానికి వీలుండేది. మీకు ఇంకేమన్నా వ్యాలెట్ ఉంటే దాంట్లో 100 USDTs ఉంటే ఈ వ్యాలెట్ కి వేసుకోండి. ఓకేనా? లేదు అంటే కొనుక్కోవాల్సిందే, తప్పదు. అక్కడ 867 ఏమున్నాయి. అది మీకు తెలిసిన దగ్గర ఏమన్నా తీసుకోండి, లేకపోతే అంటే మళ్ళీ నేను బదిలిస్తాను అని అట్లా తీసుకోండి. అట్లా ఎవరు లేరు మేడం. అక్కడ 867 ఉన్నాయి సార్. మరి అది మీ ఇష్టము. ఓకేనా? ఇక్కడ కనీసం 1000 PVC మెటాలు పెట్టి కనీసం యాక్టివ్ లో ఉంచుకోండి. యాక్టివ్ లో లేదు, యాక్టివ్ చేపించమంటే చేపిస్తాను ఇప్పుడు. మరి చెప్పండి మేడం. హోమ్కి రండి. వచ్చారా? మళ్ళీ BNB టచ్ చేయండి సార్. స్వాప్ అని నొక్కండి. మళ్ళీ స్వాప్ అని నొక్కండి. ఓకే, పైన 0.01 అనుకో నొక్కండి సార్. 0.01 ఎన్ని వచ్చినాయి? USD ఉంది ఇక్కడ, PVC పెట్టాలి. USD ఇది తీసేసి PVC అని పెట్టండి. ఇప్పుడు దాకా బాగానే ఉంది సార్. మీకు మళ్ళీ బోదరు వచ్చేసింది. కింద ఉంది చూడండి, రెండోది, అది టచ్ చేయండి. ఓకే, కంటిన్యూ చేయండి. కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్ సార్. ఇంటూ కొట్టండి సార్. కొట్టిన. ఓకే, మళ్ళీ డిస్కవర్కి రండి మేడం. టోకెన్ స్టేకింగ్ డాటా ఇవ్వ. STA డాటా ఇవ్వ. స్పేస్ వచ్చింది చూడండి IO పక్కన.
కనెక్ట్ వ్యాలెట్. చెప్పండి మేడం. స్టేక్ నవ్ అని కొట్టండి సార్. స్టేక్ నవ్. సెల్ఫ్ 1000 అని టైప్ చేయండి కింద. కొంచెం స్క్రీన్ పైకి లాగండి. స్టేక్ పీవీసీ. పిన్ నెంబర్ ఇచ్చేయండి. హై రిస్క్. కంటిన్యూ. అప్రూవ్. ఓకే ఓకే కొట్టేయండి. లో ఉంది. 2-3 నిమిషాలు ఉంటే అప్రూవ్ అయిపోతుంది సార్. ఓకేనా? కాకపోతే 100 ES కి పెట్టి కూడా అది తీసుకోండి సార్. నాకు కాల్ చేయండి నా నెంబర్ తీసుకొని. ఓకేనా? నేను దాని గురించి చెప్తాను. నెంబర్ చెప్పండి మేడం. 9657 9657 33 33 5350. 5350. ఓకే మేడం. ఓకే. అది ఓపెన్ అవ్వదు కాబట్టి ఇంకా చేసే పని అయితే ఇదే ప్రజెంట్. ఇంకే వ్యాలెట్ లేవా సార్? ఒకటేనా మీరు పెట్టుకుంది వ్యాలెట్? అవును మేడం, వేరేది ఉన్నది కానీ అనెక్స్ కూడా కాలేవు మేడం. ఓకే. దాంట్లో అసలు మీరేమి టోకెన్ ఫార్మింగ్ చేయలేదా? చేయలేదు మేడం. ఓకే. అవి ఎన్ని ఉన్నాయి సార్? అవి ఒక 3 ఉన్నాయి మేడం. 3 ఉన్నాయా? అవును మేడం. అయితే నాకు కాల్ చేయండి సార్, నేను చెప్తాను కంపల్సరీగా. మేడం. ఓకేనా? ఓకే మేడం. ఓకే సార్. టెలిగ్రామ్కి వచ్చి క్లోజ్ చేసుకోండి. స్టాఫ్ షేరింగ్స్ కూడా. ఓకే. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కేఎంఆర్ గారు నొక్కేలోపు వెళ్ళిపోయారా? సార్ లేరా? ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. కేఎంఆర్ గారు కోదాడ. సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఒక 4 నిమిషాలు మాత్రమే ఉంది. సార్ వెల్కమ్ సార్. సాంబశివరావు గారు. సార్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. పీవీసీ మేడం అందరికి గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం ఇంక్రిమెంట్ అవుతుందా మేడం పీవీసీ మీద? అవును సార్, రేట్ పెరుగుతుంది కదా. రమేష్ గారు కూడా ఏదో పోస్టులు పెట్టారు, నేను సరిగ్గా చూడలేదు. పెరుగుతుంది మేడం. ప్లస్ ఈ 10వ తారీఖు ఏమైనా అప్డేట్ ఉంటుందా మేడం? వస్తే కానీ తెలిసింది సార్. అదే మళ్ళీ పెంచుతారా లేకపోతే మనం చెప్పలేం కదా. 3 సార్లు ఇప్పుడు పెంచింది కదా మేడం. ఆ 10వ తారీఖు వస్తే గానీ 11వ తారీఖు మనకు తెలిసిద్ది మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం పీవీసీ మెటా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. సార్ ఒక్క నిమిషం సార్. కేఎంఆర్ గారు ఒక్క నిమిషం, సారు మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం. ఓకే మేడం. ఓకే మేడం.
సార్ సాంబశివరావు గారు చెప్పండి సార్. మేడం ఇప్పుడు ఇది మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే కంటిన్యూ ఉంటది కదా మేడం? అది ఉంటుంది సార్, దాని ప్రాబ్లం ఏం లేదు. నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు కదా సార్. మేడం ఇది 18వ తారీఖు అట్లా చేసాం మేడం. రిలీజ్ అయితే అవ్వలేదు, దగ్గర 15 రోజుల పైన అయిపోతుంది కదా మేడం. కాయిన్స్ ఫార్మింగ్ అంటే మీరు విత్డ్రాల్ పెట్టారా? విత్డ్రాల్ పెట్టాం మేడం 18వ తారీఖు అట్లా. 11వ తారీఖు వరకే వచ్చినాయి సార్. 17 అని చూపిస్తున్నాడు కదా మేడం, మొన్న 17 దాకా వచ్చినాయి. ఒక్క నిమిషం సార్, నేను సార్ చూడలేదు సార్. ఫార్మింగ్ అయితే 17 దాకా చూపించాడు మేడం. అయితే 1వ తారీఖు దాకా ఏమో వచ్చినాయి, ఏది స్టాకింగ్ లో. చెప్పండి. 17వ తారీఖు మార్నింగ్ మాత్రమే వచ్చింది. 17 మార్నింగ్ వరకే వచ్చినాయి అంటారు. థ్యాంక్ యూ సార్. మీరు పెట్టింది 18 కదా సార్, ఇంకా టైం ఉంది కదా. వస్తాయి సార్, వస్తాయి, కంపల్సరీగా వస్తాయి. ఈ అప్డేట్ ఈ తడవ 5 ఏజ్లకి ఇవ్వచ్చాం అనుకుంటున్నాం మేడం, మరి ఎట్లా ఇస్తాడు? అప్డేట్ వచ్చిన తర్వాత మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటది, కానీ అప్డేట్ రాకుండా మనం ఊహాగానాలతో చెప్పి మోసం చేయటం ఇష్టం ఉండదు సార్ నాకైతే. అవునా? అవునవునవును. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, మనం ఒకటి చెబుతాం, తెలియకుండా మాట్లాడటం వేస్ట్ అంటాను నేను. నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ వల్ల మా శంకర్ సార్ గాని, రమేష్ గారు గాని, రాజు గారు గాని చదువుతూ ఉంటారు, అది మనం అర్థం చేసుకోవడమే. ఓకే ఓకే మేడం. చిన్న డౌట్ మేడం, ఇప్పుడు మనకనేది నాది 4 వ్యాలెట్లు ఉన్నాయి మేడం. ఒక వ్యాలెట్లో అయితే 3000 యూఎస్డి ఉన్నాయి మేడం. దాంట్లో రిలీజ్ అయినాయి, కింద దాంట్లో కొట్టుకోమంటారు మేడం. వాటిని కూడా ఒక 1000 దాకా చేయమంటారా యూఎస్డీలు వేరే వాటిలోకి? చేయండి. ఓకే మేడం. అయితే 100 ఉండేలే మేడం, అది కూడా ఒక 500 దాకా చేస్తే మనకి 5 యూఎస్డీలు ఇస్తే ఉపయోగం ఉంటుందని ఆలోచన. ఎట్లా ఉంటుందా ఏందనేది మీకు చేయండి. చేయండి. పైన వ్యాలెట్ కి 5000 దాకా అయిందా సార్? పైన వ్యాలెట్ అంటే కొంచెం దాంట్లో తొందరగా రిలీజ్ అయిపోవడం వల్ల అది 2000 దాటలేదు మేడం. అవి వీటిలో పెడుతున్నాం వచ్చినాయి. ఏంటంటే కింద ఎర్లీ బర్డ్ ఆఫర్ కి మన కింద వేరే ఒకటి వస్తుంది, మన దాంట్లో ఒకటి చేస్తా, అది ఒక 3000 దాకా చేసాం. ఆ పైన అనేది 2000 దాటలా, దాంట్లోంచి వస్తున్నాయి, మళ్ళీ ఇందులో పెడతాం, అట్లా చేస్తున్నాం. నా ఆలోచన ఏంటంటే ఇంకో రెండు కూడా మినిమం ఒక 500 చేస్తే రోజుకు ఒక కాయిన్ రిలీజ్ అయిద్దని ఆలోచన. ఒక యూఎస్డి. ఓకే ఓకే, చేయండి సార్, చేయండి మేడం. చేయండి. అప్డేట్ తర్వాత చేయండి. 10వ తారీఖు తర్వాత కొంచెం బిఎన్బి కూడా తగ్గిస్తాను కదా, ఆ తర్వాత చేయండి. ఓకే మేడం. నా సలహా మాత్రం అది. అయితే నిన్న మొన్న చేస్తే మేడం 2 దాకా తీసుకుంది మేడం. 1.90 తీసుకుంది. అంటే బిఎన్బి 1100 పైన అయింది కదా సార్, ఆల్ టైమ్ హై వెళ్ళిపోయింది కదా, అందుకని చెప్పేసి తీసుకుంటారు. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ కేఎంఆర్ గారు కోదాడ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం చిన్న డౌట్ మేడం, ఈ వ్యాలెట్లు ఇప్పుడు ఫార్మింగ్ చేసుకోవాలంటే ఒక కొత్త వ్యాలెట్ ఓపెన్ చేసి ఓన్లీ ఫార్మింగ్ చేసుకోవచ్చా, సీడ్ ఫండింగ్ చేయకుండా? సీడ్ ఫండింగ్ చేయకుండా లోపలికి టోకెన్ ఫార్మింగ్ వెళ్ళలేరు. కంపల్సరీగా సీడ్ ఫండింగ్ ఫస్ట్ సీడ్ ఫండింగ్ చేస్తేనే టోకెన్ ఫార్మింగ్ ఆప్షన్ వస్తుందా మేడం? అంతే సార్, అంతే. ఓకే ఓకే ఓకే, అదే డౌట్ వచ్చింది. సీడ్ ఫండింగ్ చేయకుండా అక్కడ మీరు డైరెక్ట్ గా వెళ్ళిన టోకెన్ ఫార్మింగ్ వెళ్ళినా కనీసం ఒకసారైనా మీ సీడ్ పార్ట్నర్ కాలేదు అని మెన్షన్ చేస్తుంది సిస్టమ్. ఓకే ఓకే ఓకే, అదే డౌట్ వచ్చి కొంచెం అడిగా మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఇంకెవరికైనా డౌట్ ఉన్న వాళ్ళ హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డౌట్ ఎవరికి లేకపోతే మాత్రం నేను సెక్షన్ క్లోజ్ చేసుకుంటాను సార్. ఇవాళ శని త్రయోదశి, ఏమైనా శని వల్ల బాధపడే వాళ్ళు గుడికి వెళ్ళి నేను చక్కగా దర్శనం చేసుకోండి. ఓకే, ఎవరికి ఏమీ లేదు.
హ్యాండ్ రైజ్ అయితే లేదు కాబట్టి నేను ఇంతతో సెక్షన్ క్లోజ్ చేసుకుంటున్నాను. తిరిగి మళ్ళీ రేపు ఉదయం 5:55 మళ్ళీ కలుద్దాం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన తాటిపాముల శంకర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సపోర్టివ్ గా ఉన్న కేఎస్ రాజు గారికి, రమేష్ గారికి, మోహన్ గారికి, కృష్ణప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి పార్టిసిపేంట్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి లింక్ అనేది షేర్ చేయండి. జై పల్వైన్, జై పీవీసీ మెటా, జై రిచ్ భారత్. థ్యాంక్ యూ ఆల్. వెరీ రిచ్. థ్యాంక్ యూ ఆల్.